కాస్త లోతుగా తెలుసుకుందాం. కాని అసలు ప్రశ్న ఎక్కడే వస్తుంది, వాళ్ల జీవితం బానిసత్వంలోనే ముగిసిపోవాలి కదా. మరి అలాంటి వాళ్లు ఏకంగా సింహాసనం దాకా ఎలా వెళ్లగలిగారు? ఈ విచిత్రమైన కాని నిజమైన వైరుధ్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనం చరిత్రలోకి ప్రయాణించాల్సిందే. సరే, కథలోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం. మనం బానిస వంశమంటున్నాం కదా, కాని ఇక్కడ బానిస అంటే పొలాల్లో పనిచేసేవాళ్ళో, ఇళ్లల్లో చాకిరీ చేసేవాళ్ళో కాదు. అస్సలు కాదు. వీళ్లను అరబిక్లో మమ్లుక్ అని పిలుస్తారు. అంటే ఏంటంటే వీళ్లు స్పెషల్గా సైన్యంలో పనిచేయడానికే కొనబడినవాళ్లన్నమాట. వాళ్లకి యుద్ధ విద్యల్లో, పరిపాలనలో హై లెవెల్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్లు. రైట్. ఇక ఈ అద్భుతమైన కథకు పునాది ఎవరు వేశారో చూద్దాం. మన మొదటి హీరో కుతుబుద్దీన్ ఐబక్. ఇతను ఒకప్పుడు మహమ్మద్ ఘోరీకి బానిస. కానీ తన ప్రతిభతో, విశ్వాసంతో ఘోరీకి అత్యంత నమ్మకమైన సేనాపతిగా ఎదిగాడు.